హాయ్ బాబు. ఏం చేస్తున్నారా? ఏం చేయట్లేదు, ఫోన్ చూస్తున్నాను. మరి పక్క ఇరగబడి నవ్వే అంటే జోక్ ఉంది బా ఇందులో. అసలు జోక్ ఎలా ఉందంటే దవకాన నీకేం చెప్పిండ్రా ఎవరు పొద్దున్న వచ్చి ఈ పొడిగించి దునపోతులతో తొక్కించేయంటారు, మళ్ళీ కూలోళ్ళు వస్తారు వాళ్ళు ఇటుక వేయాలని చెప్తారా? బాబా అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు మరి ఆవిడ భాస్కర్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళకి ఏది ఎదకొచ్చింది, ఇది దాన్ని చూసినట్టుంది, దాని వెనకాల వెళ్ళిపోయింది. మన దునపోతా అది వెళ్ళిపోయింది. నువ్వు చేతిలో గాజులు తగిలించుకుని అలాగే చూస్తావా? మధ్యలో ఉండగా ఏం లాక్కొచ్చేస్తాం, అది ఎదకొచ్చిందంటే వెళ్ళింది, పని అయిపోయిన తర్వాత వస్తుంది కదా అని చెప్పి ఊరుకున్నాను. పాపం కదా. ఒరే ఆ భాస్కర్ గారు మాకు మీ పక్కనే కదా, వెళ్ళి తోలుకొచ్చేచ్చు కదా, ఇంకా సత్యగాని తీసుకెళ్ళి. ఏం తొలగొచ్చేదే, పని వద్దండి. ఏం పని మరి దానికి ఎదకొచ్చిందంటే ఇది వెళ్ళింది. మరి ఈ పని కూడా ఈ పని ఒక రోజు లేట్ అవుద్ది, ఏమవుద్ది, అది ఆ పని చూసుకుని వచ్చేస్తుందే. ఒక రోజు లేట్ అవుద్దా? మరి వీళ్ళందరూ కూలి ఎవరు కట్టుకుంటాడు? కూలా అంటే పని లేకపోయినా కూలి ఇవ్వాలా బా? మరి ఎవరా బావా? ఓహో అలాగంటే మరి నేనేంటి పని చేసినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు మీరు? అందుకనేరా మీ నాన్న నిన్ను భరించలేక ఈ రోడ్డు రంపడే తిరుగుతున్నాడు అంటూ, నీకు బట్టీలు గట్ట ఉన్నాయి కదా, నన్ను అందులోనే పడి ఉంటాడు, ఏదో తప్పిద్దని పంపించాడు. పంపించినందుకు నాకు బుద్ధి బాగా నువ్వు చెప్తున్నావురా, నీకు నేను చెప్పటం కాదు. ఊరుకా ఎదకొచ్చిన గేదె వెనకాల దున్నపోతు వెళ్ళిపోతాను నన్ను అంటావేంట? సరే ఈ పొడిగంతా ఏంచి దున్నపోతుల చేత తొక్కించేసి, ఉన్న 3 దున్నపోతులు ఉన్నాయి కదా వాటి చేత తొక్కించి ఇచ్చే, నేను ఆడ దగ్గరికి వెళ్ళి పేమెంట్ తెస్తాను. తెచ్చి. ఓకే. అవును, దున్నపోతు వెళ్ళిపోతే నన్ను అంటాడు ఏంటోను. ఇది బాగుంది, దున్నపోతులాగా నేను తొక్కాలా ఏంటి?